మేము సీనియర్స్. గుద్దితే తప్పుకోవాలి, క్వశ్చన్ చేయకూడదు. సీనియర్సా? సీనియర్స్ అయితే మీరేం చేసినా పడాలా? చేసింది తప్పు, సారీ చెప్పడం మానేసి రెచ్చిపోతున్నారు. వీళ్ళ తరపున ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఏంటి అడిగేవాళ్ళు? ఎవరు అడిగేవాళ్ళు? ఏం చేస్తావు నువ్వు? అక్షిత, ఏమైంది? చూడండి ఆంటీ, వీళ్ళు జూనియర్స్. మేమేదో మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళంతటి వాళ్లే వచ్చి గుద్దేశారు. ఇదేంటి అని అడిగితే వాళ్ళు బానే ఉన్నారు. ఇదిగో మధ్యలో ఈవిడ గారికి పొడుచుకొచ్చేసి ఛాలెంజ్లు చేస్తోంది. లేదండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏయ్, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏయ్, మీరేంటి సీనియర్స్తో గొడవ పెట్టుకుని అసలు ప్రశాంతంగా చదువుకుందాం అనుకుంటున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. చూడు, అక్షిత, భువన ఎలాంటి వాళ్ళో ఏంటో నాకు బాగా తెలుసు. వాళ్ళని అవమానించాలని చూస్తే నన్ను అవమానించినట్టే. అది కాదండి, జరిగింది. జరిగింది ఏదైనా జరగని, తప్పు వాళ్ళదే అవని, కానీ నువ్వు వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదని చెప్తున్నాను. అర్థమైంది కదా? అర్థం కాకపోతే చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పిస్తా. పద భువన. బాయ్ ఆంటీ, క్లాస్కి వెళ్తున్నాం. ఇదేంటి, తప్పు వాళ్ళు చేసినా అత్తయ్య వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అక్షిత, ఆ? నువ్వు కొంచెం చంటి పక్కన కూర్చో. సరే. ఏంటి చరణ్, నా పక్కకొచ్చి కూర్చున్నా? ఇక్కడైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. అయితే నేను కోఆపరేటివ్ గానే ఉంటా. అదే, మనం ఫ్రెండ్స్ కదా. దొంగ మోహన్ దానా, నా మీద కోపంతో నన్ను అవాయిడ్ చేసి ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే కంఫర్ట్ గా ఉందంటావా? కంఫర్ట్ గా చెప్తా నీ సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. క్లాస్ అయిపోయేలోపు ఇన్ని తినేసేలా ఉంది. ఇది చెప్తానుండవే నీ పని. నేనిక్కడ ఉండగానే నా మొగుడిని అలా చూస్తావా నువ్వు? ఏమైంది? ఏమైంది భువన? నా కాలికేదో గుచ్చుకుంది మేడం, బ్లడ్ కూడా వస్తుంది. ఏం గుచ్చుకుంది? అదే తెలియట్లేదు. ఇదిగో ఈ పల్లవి ఏదో చేసుంటుంది. నేనా? నేను ముందున్నాను, నువ్వు వెనుకున్నావు. నేనెలా చేస్తాను? లేదు, నువ్వే ఏదో చేసావు. ఊరుకో బోనా, మా వదినేమో అటుంది, నువ్వేమో ఇటు ఉన్నావు. నింద వేయడానికి కూడా అర్థం ఉండాలి కదా. లేదు, తనే ఏదో చేసా. ఏయ్, మీరు క్లాస్ రూమ్ లోకి క్లాస్ వినడానికి వచ్చారా? ఇలా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి వచ్చారా? ఇప్పుడు నీ కాలేం పోలేదు కదా, ఏదో గుచ్చుకుంది అంతే కదా.
సైలెంట్ గా కూర్చో, క్లాస్ వినండి ఫస్ట్. రేపు డిస్కస్ చేసుకుందాం. ఏయ్, ఇందాక తన కాలికేదో గుచ్చింది నువ్వే కదా? అవును. నేను చెప్పానా తానే అని. హ్మ్. ఈ సీన్ లో కౌంటర్ దానికి ఇవ్వాలి. నువ్వు పక్కకు తప్పుకో. తప్పుకో. అవునే, నేనే చేశాను. గుచ్చుకునేలా కాదు, అసలు కాలు పోయేలా చేయాలి. ఏంటి ఆ చూపు? మా ఆయన్ని పట్టుకుని తినేసి మింగేస్తావా? నా మీద కోపంతో ఆయనేదో నన్ను అవాయిడ్ చేసి నీ పక్కనొచ్చి కూర్చుంటే అది అడ్వాంటేజ్గా తీసుకుంటావా? ఆయన చూసినా నువ్వు చూడకూడదు, ఆయన నవ్వినా నువ్వు నవ్వకూడదు. కాదని వెదవేషాలు వేశావనుకో. ఎలాగైనా చరణ్ని నా సొంతం చేసుకోవాలి. ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయటం లేదు. చరణ్ పల్లవిని దూరం పెడుతున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ మమ్మీ డాడీ అయిపోయేవాళ్ళు. నేను ఏ నూతులను దూకి చచ్చేదాన్ని. ఎందుకలా బాధపడతావు? పల్లవి అంటే చరణ్కి ఇష్టం లేదు కదా, ఎటూ దగ్గరవ్వడు. పల్లవికి దగ్గర అవ్వడం సరే, నాకు కూడా దగ్గర అవ్వట్లేదు కదా. ప్లీజ్ అక్షిత, ఏదైనా ఐడియా చెప్పు అక్షిత. ఏం చేస్తే చరణ్ నావాడవుతాడు? మా ఇద్దరికి ఎలా పెళ్లి జరుగుతుంది? కరెక్ట్ టైంకి నన్ను సలహా అడిగావు. ఒక పని చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. అవునా? ఏంటది? ఏం చేయాలో చెప్పు. అలా చేస్తే ప్రాబ్లం అవుతుందేమో. హ, ఎవరికి ప్రాబ్లం అవుతుంది? ఆ పల్లవికి ప్రాబ్లం అవుతుంది. నీకు చరణ్కి పెళ్ళవుతుంది. వన్స్ నీ మెడలో తాళి పడిపోయిన తర్వాత ఎవ్వరూ కాదనలేరు. అదిగో చరణ్ వస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పి తనని తీసుకుని వెళ్ళు.